నమస్కారం అండి. నా పేరు పూర్ణిమ. నేను శిల్ప మహిళా సహకార్ నందు గత 9 సంవత్సరాలుగా డైరెక్టర్‌గా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని స్థాపించడానికి గల కారణం మన మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారి ఆశయం ఒకటి, మహిళలు ఆర్థికంగా, సామాజికంగా వారి యొక్క కాళ్ళ మీద వారు నిలబడాలనే ఉద్దేశంతో ఈ శిల్ప మహిళా సహకార్ అనేది స్థాపించబడింది. అందులో భాగంగా వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ వారి యొక్క కోడలు శిల్ప మహిళా సహకార్ చైర్పర్సన్ అయినటువంటి నాగినిరెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా పొదుపులు, రుణాలే కాకుండా సంఘంలోని సభ్యులు కాకుండా ఇతర పట్టణంలోని మహిళలకు కూడా ఉచితంగా సహాయ సహకారాలు అందిస్తున్నాము. టైలరింగ్ అయితేనేమి, మెహందీ అయితేనేమి, మగ్గం వర్కు, వైరుపుట్టల అల్లకము, డోర్ మ్యాట్స్, సమ్మర్ హాలిడేస్లో సంగీతం క్లాసులు కూడా నిర్వహించడం జరిగింది. పట్టణంలో 12 శిక్షణా కేంద్రాలుగా పెట్టి అందులో 9,000 మంది పైగా ఉచితంగా శిక్షణ నేర్పడం జరిగింది. అందులో 5,000 మంది పైగా స్వయం ఉపాధి చేస్తున్నారు. రకరకాలుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ చేసుకుంటున్నారు. కొందరు శిక్షణా కేంద్రాలు పెట్టి 10 మందికి నేర్పిస్తున్నారు. కొందరు ఓటకి పెట్టి చేసుకుంటున్నారు. కొందరు ఇంట్లోనే ఉంటూ మగ్గం వరకు బ్లౌజుకి 1000 నుంచి 1500, 1500 నుంచి 2000 దాకా ఒక్కొక్క బ్లౌజ్ మీద సంపాదించుకుంటూ నెలకి 10 నుంచి 15,000 దాకా వారు స్వయం ఉపాధి చేసుకుంటున్నారు. మాకు వాళ్ళు వ్యక్తం చేయడం ఏంటంటే, మేడం మాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు మా కుటుంబం అందరికీ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాము. ఎందుకంటే మాలాంటి మధ్యతరగతి వాళ్ళకు ఇలాంటి అవకాశం ఇవ్వడం మన శిల్పా చైర్పర్సన్ అయినటువంటి నాగిరెడ్డి గారికి చెప్పండి, కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని. ఎందుకంటే మా దగ్గర ఆర్థిక స్తోమత కూడా లేదు. అలాంటి టైంలో మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు మేము వారికి ఎప్పుడూ కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పి చెప్తున్నారు. ఈ విషయాలన్నీ మేము వింటున్నప్పుడు మాకు కూడా చాలా సంతోషంగా అనిపించింది. మేము ఈ ఉచితంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఇంతమంది మహిళలు స్వయం ఉపాధి చేసుకుంటున్నారు కదా, ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వెళ్ళాలని, పట్టణంలోని మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లో శిల్ప మహిళా సహకార్.